ఏపీలో పోలింగ్ తర్వాత హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ఎస్పీలు కలెక్టర్లపై చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. ఇక తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ పైన వేటు పడింది. ఇక ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈసీ. ఢిల్లీలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో భేటీ తర్వాత ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక మరికొందరు అధికారులపైన చర్యలు తీసుకుంది ఈసీ. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఈసీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి హింస ఘటనలు, పల్నాడు ప్రాంతం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఏపీ డీజీపీని కూడా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఢిల్లీకి ఈసీ పిలిపించిన తర్వాత వారితో సమావేశం తర్వాత చాలా కీలకమైనటువంటి సీరియస్ డెసిషన్స్ ని ఈసీ తీసుకుంది. అందులో భాగంగానే పల్నాడు జిల్లా కలెక్టర్ పై శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పల్నాడు, అనంతపురం ఎస్పీల పైన కూడా సస్పెన్షన్ వేటు వేశారు. శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక తిరుపతి ఎస్పీ పైన నేరుగా బదిలీ వేటు పడింది. దీంతో పాటు శాఖాపరమైనటువంటి విచారణ కూడా చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఇంకోవైపు చూసుకుంటే 3 జిల్లాల్లో ఏదైతే జిల్లాల వారీగా చర్యలు తీసుకున్నారో ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి 12 మంది ఇతర పోలీసు అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఘర్షణకు సంబంధించి అన్ని కేసులపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను ఇవ్వాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైనటువంటి అదనపు సెక్షన్లు జతపరచడానికి కూడా ఈసీ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కౌంటింగ్ అనంతరం కూడా ఏదైతే ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక కొంతవరకు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల సంఘం ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం పట్ల ఈసీ చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అందులో భాగంగానే 25 కంపెనీలకు సంబంధించినటువంటి పారా మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏపీలో పంపాలని చెప్పి కూడా నిర్ణయించింది. పోలింగ్ పూర్తయింది. ఎన్నికలు తర్వాత హింస ఘటన, అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటువంటి కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా 15 రోజుల పాటు 25 కంపెనీలకు సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలను కూడా పంపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు అనంతరం మరోసారి హింస జరిగితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ సంచలనానికి కారణమైంది. ఈసీ చాలా సీరియస్ గా వ్యవహరించింది. వచ్చినటువంటి ఫిర్యాదులపైన అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం, ఘటనకు సంబంధించి ముందస్తుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి సమాచారం రాకపోవడం, పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా జరిగిన దాడి అంటే అది రాజకీయ పరమైనటువంటి దాడా లేకపోతే వ్యక్తిగతంగా గ్రూపుల మధ్య ఉన్నటువంటి విభేదాలా ఏంటి, దానికి కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా పోలింగ్ రోజే ఈ విధంగా ఉంది అని అంటే పోలింగ్ తర్వాత కూడా హింసకాండ అనేది ఆగడం లేదు. 144 సెక్షన్ కూడా కొనసాగుతూనే ఉంది. బట్ ఇక కౌంటింగ్ రోజు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. సో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఇక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు ఇప్పుడున్న దానికంటే కూడా? ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావాలి. 24 గంటల్లో పరిస్థితులపై నివేదిక రావాలి. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి అంశాలపైన ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అధికారులపైన, జిల్లా స్థాయి అధికారులపైన నేరుగా శాఖాపరమైనటువంటి విచారణగా ఆదేశించడం, 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి, సిట్టును కూడా ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఒక ఆదేశం జారీ చేయడం పూర్తిగా సంచలనానికి కేంద్ర బిందువు అయింది. ఇప్పుడు ఈ అంశాలపైనే వచ్చేటువంటి రోజుల్లో అంటే కౌంటింగ్ కు ఇంకా సమయం ఉంది, వచ్చే నెల 4వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముందస్తుగా పారామిలిటరీ బలగాలను కూడా రంగంలో దింపాలని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. థాంక్యూ హరీష్.